బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మద్యం కుంభకోణంకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రిమాండ్ విధించగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఎమోషనల్గా తన తల్లి ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి వీడియో వైరల్గా మారుతోంది. మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ స్వర్ణలత కన్నీటి పర్యంతమైందని చెప్పొచ్చు. నా కొడుకును జైలు అధికారులు టెర్రరిస్టులు చూస్తూ ఉన్నారని చెప్పి స్వర్ణలత చెప్తూ ఉన్నారు మీడియాతో. జైలు అధికారులు నా కొడుకును బాగా చూసుకుంటే బాగుంటుందని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఈ స్వర్ణలత తన కొడుకుని మాట్లాడి తన కొడుకుతో ములాఖత్ తర్వాత బయటకు వచ్చి ఇలాంటి విషయాలు మాట్లాడడం అనేది సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. మిథున్ రెడ్డికి జైలు అధికారులు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్తూ ఉన్నారు. ఒక రకంగా మంచి సౌకర్యాలు కల్పిస్తామని చెప్తూనే ఉన్నారు అధికారులు. కానీ స్వర్ణలత మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? తన తల్లి ఎందుకంత ఎమోషనల్ అవుతోంది? లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి నిందితుడు మాత్రమే, ఇంకా నేరం మాత్రం రుజువు కాలేదు కదా అని స్వర్ణలత ఒకవైపు ఎమోషనల్ అవుతూ కన్నీటి పర్యమవుతూ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు క్యూ కట్టారు మిథున్ రెడ్డి ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. అయితే ములాఖత్లో మిథున్ రెడ్డిని కలుస్తున్నారు వరుసగా కుటుంబ సభ్యులు. ఇవాళ జైలులో మిథున్ రెడ్డిని తన తల్లి అలాగే తన చెల్లి బావ కలవటం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు స్వర్ణలత. జైలు నుంచి వచ్చిన తర్వాత తల్లి స్వర్ణలత ఎమోషనల్ అవటం సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. రాజమండ్రి మీడియాతో మాట్లాడింది. నా కొడుకును జైలు అధికారులు టెర్రరిస్ట్లా చూస్తున్నారు అనే వ్యాఖ్య ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. సో ప్రజెంట్ జైలు నుంచి వచ్చిన తర్వాత తల్లి స్వర్ణలత ఎమోషనల్ అయినటువంటి వీడియో అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇటు వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు, మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ స్వర్ణలత ఎమోషనల్ అయినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏం లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలని నా కోరిక. ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏం లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలని నా కోరిక. ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏం లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూస్తున్నాం కదా, కన్నీంటి పర్యం అవుతున్నారు తల్లి. ఎమోషనల్ వీడియో ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది. అయితే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించే సౌకర్యాలపై కూడా ఒకవైపు జైళ్ల శాఖ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జైల్లో ఆయనను ఇంటి భోజనం కూడా అనుమతించలేదని, అటెండర్ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మిథున్ రెడ్డిని కూడా కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29 కూడా వాయిదా వేసింది. అయితే మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. సో ప్రజెంట్ వరుసగా మిథున్ రెడ్డిని కలవటానికి అందరూ కూడా వస్తూ ఉన్నారు. తన కుటుంబ సభ్యులు క్యూ కడుతున్నారు ఒకవైపు. కానీ మిథున్ రెడ్డికి హోమ్ ఫుడ్ అనుమతించలేమని చెప్పారు. కానీ ప్రస్తుతం అయితే జైల్లో తనను ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు అని అనే మాట ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి కాబట్టి. సో ప్రజెంట్ లిక్కర్ స్కామ్స్ కేసులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో విజయవాడ ఐసీబీ కోర్టులో వాదనలు కూడా ముగిశాయి. మిథున్ రెడ్డి పిటిషన్లపై అభ్యంతరాలుంటే చెప్పమని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. నేరుగా కోర్టులో హాజరై అభ్యంతరాలు చెప్పాలని నిర్దేశించింది. దీంతో కేంద్ర కారాగార అధికారి వాళ్ళ విచారణ కూడా హాజరవడం జరిగింది మొన్న. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి చూస్తున్నాం మనం.
తల్లి స్వర్ణలత ఎమోషనల్ అయినటువంటి వీడియో అయితే వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు. లిక్కర్ కేసులో ఇటు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే, సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. సో ప్రజెంట్ స్వర్ణలత తనతో ములాఖత్ తర్వాత బయటకు వచ్చి ఇంకా నేరం రుజువు కాలేదు కానీ ఎందుకు నా కొడుకుని అలా టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు అని చెప్పి మీడియాతో తను ముచ్చటించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, చూస్తున్నాము తన తల్లి స్వర్ణలత ఎమోషనల్ అవుతూ కొన్ని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారినాయని చెప్పొచ్చు. సో ఎందుకు ప్రజెంట్ జైల్లో తనకి ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? మిథున్ రెడ్డి వాళ్ళ తల్లి చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే మిథున్ రెడ్డి సౌకర్యంగా లేరు అనే అయితే అర్థమవుతోంది. మిథున్ రెడ్డికి సంబంధించి అప్డేట్స్ ఏంటి పూర్తిగా? చాలా పెద్ద లిస్ట్ అయితే ఇది సౌకర్యాలు కావాలంటూ కూడా ఇప్పటికే ఎస్పీ కోర్టును ఆశ్రయించారు. అయితే జైలు అధికారులు మాత్రం దానిపై రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఒక ప్రత్యేకమైన అసిస్టెంట్ కావాలంటూ కూడా ఏదైతే వాళ్ళు నోటీస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు కూడా దాని రివ్యూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. సెంట్రల్ జైలు అధికారికి సంబంధించి ఇప్పటికే సూపరింటెండెంట్ అయితే కోర్టులో ఎస్పీ కోర్టులో దీనికి సంబంధించి పూర్తి స్థాయి రివ్యూ పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ వసతుల్లో అయితే ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు కూడా మాకు ఇచ్చింది ఏంటంటే ఒక్క పూట మాత్రమే ఇంటి భోజనం అలౌ చేశారు. 3 పూట్ల ఇంటి భోజనం కావాలంటూ వారు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 1 పూట మాత్రమే బయట నుంచి ఆహారం తీసుకోవడానికి కనిపించారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి షోల్డర్ ఇంజరీ కూడా చెప్తున్నారు. ఓకే, దాని వల్ల ఆయన కంఫర్ట్ గా పడుకోలేకపోతున్నారు. ఐరన్ మంచం బెడ్ కావాలంటూ కూడా అప్పటికే అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఐరన్ మ్యాట్ ని మంచాన్ని కూడా అలాట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొన్న పెద్దిరెడ్డి రామచంద్ర గారు వచ్చినప్పుడైనా ఈ రోజు తల్లి స్వర్ణలత వచ్చినప్పుడైనా సరే ఇద్దరు కూడా తమ కొడుకుని ఒక టెర్రరిస్ట్ లా ట్రీట్ చేస్తున్నారు. ఆయన నేరపడి అతను నిందితుడిగా ఉన్నాడు తప్ప నేరస్తుడు కాదు అంటూ కూడా చెప్పుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా తప్పు రుజువు కాలేదు కాబట్టి టెర్రరిస్ట్ లా అతన్ని ఎలా ట్రీట్ చేస్తారంటూ కూడా తల్లి కన్నీటి పర్యంతమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదో యోగా చేసుకుంటూ ఆ షోల్డర్ అలా ఆయన సస్పెండ్ చేసుకుంటున్నారు అంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ రోజు తల్లి స్వర్ణలతతో పాటు చెల్లి శక్తిరెడ్డి అలాగే బావ అఖిల్ రెడ్డి కూడా మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారు ములాఖాత్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తల్లి మాత్రం కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎంపీగానే ఉన్నారు మిథున్ రెడ్డి. వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఎంపీగా మిథున్ రెడ్డి కొనసాగుతున్నారు వైసీపీ పార్టీ నుంచి. అయితే ఇప్పటికే అసలు కావాల్సి అడిగింది ఏంటంటే టీవీ కావాలి, ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ చూడడానికి టీవీ కావాలి, అలాగే ఒక చైర్ కావాలని అడిగారు. టీవీ పార్లమెంట్ సెషన్స్ నోట్ చేసుకోవడానికి పెన్ పేపర్ కావాలంటూ మిథున్ రెడ్డి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే అలాగే ఐరన్ బెడ్, ఐరన్ మంచం, అలాగే బెడ్, ఒక ప్రత్యేకించి ఒక సహాయకుడు కావాలి, తనకి ఏదైనా కావాలంటే చెప్పడానికి ఒక సహాయకుడు కావాలి అని కూడా అడిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సహాయకుడిని మాత్రం ఇచ్చేందుకు జైలు రూల్స్ అని ఒప్పుకుంటూ కూడా ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన. అయితే మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ పిటిషన్ రేపు వాయిదాకి రానుంది. సో రేపు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కూడా పెరిగిన నేపథ్యంలో పూర్తిగా చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి తల్లి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డను ఒక టెర్రరిస్ట్ లా ట్రీట్ అయ్యారు. లోపలికి వెళ్లి మిథున్ రెడ్డితో మాట్లాడి తిరిగి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ అయితే అతనిపై నేరం మోపబడింది తప్ప అతను నేరస్తుడు కాదు, అతను తప్పు చేశాడని ఎక్కడ రుజువు కాలేదు. సో జైలు అధికారులు మిథున్ రెడ్డిని కొంచెం మంచిగా చూసుకోవాలంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సౌమ్య, రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా రైట్ నౌ జైలు అధికారులు నా కొడుకును టెర్రరిస్ట్లా చూస్తున్నారని చెప్పి స్వర్ణలత చేసినటువంటి వ్యాఖ్య అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఒకవైపు మిథున్ రెడ్డికి సంబంధించి ఇటు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కూడా ఇదవుతున్నారు. అలాగే లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి నిందితుడు మాత్రమే, ఇంకా వై కేటగిరీ ఉన్నటువంటి నా కొడుకుని ఎందుకు అలా చూస్తున్నారు, ఫుడ్ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. శనివారం మిథున్ని కలిసినటువంటి భార్య కొడుకు అంతకుముందు రోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ములాఖాత్ అయ్యారు. గన్మెన్ లంచ్ బాక్స్ మోసుకెళ్లాడని ఇటు సస్పెండ్ చేశారు ఎస్పీని. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. ఒకవైపు పెద్దిరెడ్డి మాట్లాడిన తర్వాత, ఎప్పుడైతే పెద్దిరెడ్డి ములాఖాత్ తర్వాత పెద్దిరెడ్డి మాట్లాడినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం. అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే
నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. వీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.